వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. నేను మీ బుచ్చమ్మను. భారీ వర్షాలు వస్తున్నాయి. ఏదో భారీ వర్షాలు వస్తున్నాయి. నీకు చెప్పనికనే వస్తలేదు, ఎందుకే ఇవన్నీ అవసరమా మనకు? చెప్తా ఎట్లనో అట్లా వచ్చినట్లు. నేను వార్తలు చెప్తాను. జరుగు భారీ వర్షాలు పడుతున్నాయి బాబు. బయటికి రాకండి మీరు ఎవరు, అమ్మలక్కలు అయ్యలు ఎవరు రాకండి. నేను ఇలా పూలకోలేదు, శుభ్రంగా ఇంట తిని పండుకున్నా గమ్ముగా. మీరు అందరు కూడా పోకండి. వద్దు టానిక్ వద్దే వద్దు, పోరా గమ్ము కూడా నువ్వు. మీరు పెద్ద వర్షాలు వస్తున్నాయి, రాకండి మీరు బయటికి. చాలా జాగ్రత్తగా ఉండండి. అదేం మోరి కాలువలు వల్ల పడిపోగలరు. మోరి కాలువల ఇట్లా పడిపోగలరు. అరే ఆగ్రహం ఆయన నీ ఒకటి ఏదన్నా ఏదో చెప్తాగు. నెట్టొక్క ఇంకొక అరే ఇంట్లో గొప్తాడు. అవునగా లేకుండా నువ్వు చెత్తగలవా? బెస్ట్ గడవరా. కొంచెం చెప్పినంత వరకు ఆగురాయా. తనాడుతో వేసేసి అట్లా ఏమన్నా అది డేనిస్ లో పడిపోతున్నారు. చూడండి, జాగ్రత్త ఉండండి. బండ్లు జాగ్రత్త తీసుకురండి. మీరు బయటికి రాకండి ఎక్కువ. ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయంట. మీరు రానంతా మంచిదే లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలయ్యింది. అతి భారీ వర్షాలు ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళకండి 3-4 రోజుల దాకా. దసరా ఎట్లా చేస్తారో తెలియదు. కేక్ వద్దు, గడిది గుడ్డు వద్దురా. ఏం కేక్ రా? కేక్ రా మన ఏది అది గడ్డి దాకా ఉంది. వద్దురా. వీడు పిల్లాడు మధ్య మా కొడుకు ఎంత తిక్కలో ఎవరు నేను చెప్పింది బుద్ధి. నాకు లూజ్ ఉందంటనా? పిచ్చిందా నీకు? పిచ్చోడు నీవు, పిచ్చోడు. నేను కాదు పిచ్చోడు. ఏదవా ఇన్ని మాటలు అడుకోకండి ఫ్రెండ్స్, ఇన్ని మాటలు అడుకోకండి. ఇప్పుడు పెద్ద ఎట్లా చెప్తాడు లేకుంటే మా అమ్మ పిచ్చి పిచ్చి చేస్తుంది. పడేస్తుంది, కొట్టేస్తుంది, కట్టేస్తుంది. ఏదవా కరసాను గిరసాను ఫ్రెండ్స్. పుట్టిదే ఇలా ఈయన మాటలు నమ్మకండి. ఇప్పుడు పెద్ద నేనేదో మాట్లాడుతున్నాను చెప్పి ఇదో చెప్తున్నాడు. వాళ్ళకి తెలుసు అంటున్నాడు. వాన వస్తుంది, మీకు తెలుసు తెలియదంటలే నేను అని. వానం భారీ వస్తుంది కదా, జాగ్రత్త ఉంటే మంచిది. చెప్పిండదు పిండదు బలము. మా అమ్మకు రోజు టానిక్ తాగడం ఇది అయిపోయి కొద్ది తీసుకురావాలి. మమ్మల్ని తాగడం లేదు. చెప్పండి తాగండి. పుట్టిదే ఇది. నో నో బుట్టి అన్ని అబద్ధాలు చెప్తాడు చూడు. నేను తాగను. నాకు పిచ్చిలేదు గిచ్చలేదు నిజంగా నమ్మకండి మీరు. నేను పిచ్చిదానికి లేదంటే మీ మీద కూడా ఆయుధం ఉపయోగిస్తున్నారు. ఎప్పుడు అలా చేతులు ఆయుధాలు ఉంటాయి. చేతులు ఆయుధాలు అలా చేయబట్టుకొని ఉంటారు. ఎవరైనా ఏమనంటే ఎక్కడ చూడకుండా పట పట వాయించేస్తూ ఉంటారు. నేనంటే చేద్దాను లేదు అవన్నీ ఉట్టిదే. మా అమ్మ ఉట్టిదే ఇది అబద్ధాలు చెప్తాడు. నేను మాట్లాడుతాను కుళ్ళు, నేను మాట్లాడుతాను చెప్పి కుళ్ళు అనికి ఆ కుళ్ళు శాస్త్రాలు చెప్తున్నాడు. చూడండి, ఉట్టిదే అమ్మ. కాలువలు నిండిపోతున్నాయి. పిల్లలు జాగ్రత్త. పిల్లల చేతులు పట్టుకొని పోండి, లేకపోతే పిల్లలు జాగ్రత్త అంటే పడిపోతారు. మీ సోకులకు మీరు ఫోన్లు చూసుకుంటూ పోతుంటే పిల్లలను వదిలిపెడితే కాలువలు పడిపోతున్నారు. జాగ్రత్త అండి. మీరు ఫోన్లు రోడ్డు మీద చూడకండి, ఇంట్లో పోయి చూసుకోండి. చెప్పిర్రా ఏమని? పిల్లలు కాలువలు పడుతున్నారు చేస్తున్నారు మనకు. నేను చూస్తారా ఏదవా? నేను రోడ్డు మీద ఎంతమంది చూస్తా. ఫోన్ చూసుకుంటూ చూడకపోతే పిల్ల పక్కకు ఆటో కింద పడేది కూడా గతి లేదు. అవన్నీ టీవీలో చూపిస్తారు. టీవీలో ఇప్పుడు వార్తలు నేను చదువుతున్నా. నేను చెప్పే వార్తలు నేను చెప్తున్నా. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంత నేనా అక్షరం ముక్క రాదు. నేను ఎంబీబీఎస్ చదివినరా. పొట్టగోస అక్షరం ముక్క రాదు. పొట్టగోస అందుకే ఎంబీబీఎస్ చదివినరా. ఎలుము తెలిస్తా తెలుసా? సరే హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరికి వస్తారు? పొట్ట ఎంబీబీఎస్ వస్తారా? ఎవరికి వస్తారు చెప్పండి మీరే. ఏమని అంటకోకలే అంటితే నీకేమైందిరా? సరే కానీ పోతున్నా, పోయి కళ్ళు తీసేది కావాలి. కళ్ళ ఏ వానంత వాన వస్తుంది. కళ్ళు ఏం చేస్తావురా?
కళ్ళు తాగుతావా అయితే ఆ? తాగుతావు ఒప్పుకుంటావు అయితే తాగుతా కానీ బాగా ఫ్రెండ్స్ అందుకనే తాగుతారు. ఏ కళ్ళు కాదు అది కళ్ళేది కాదురా, కళ్ళు అంట కళ్ళు. వేడి వేడిగా వంటలు వండుకొని తినండి ఇంట్లోనే. మంచిగా గుడ్డు ఆమ్లెట్ వేసుకోండి, గుడ్లు వేసుకోండి. మీ పిల్లలు మీరు హాయిగా తినండి, ఇంట్లో శుభ్రంగా వండుకోండి. ఏం టెన్షన్ లేకుండా, ఏం టెన్షన్ పడకండి. నేను మీకు వార్తలు అందిస్తా. వాళ్ళంటే టీవీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఉండగా సరే. నేను 65 ఏళ్ళ మనిషిని చెప్తా వినండి మీరు జాగ్రత్తగా. ఎందుకంటే రోడ్ల మీద ఎక్కువ తిరగకండి. తిరిగితే ఈ మధ్య మురుగాలు ఉన్నాయి. మురుగాలు ఆడపిల్లలు ఎక్కువ రోడ్డు మీద రాత్రి కూడా తిరగకండి. మురుగాలు ఎంట పడతాయి. ఆ మురుగాలతో జాగ్రత్తగా ఉండాలి. సింహాల పులులా మగ మురుగాలు రా ఎదవా. మగ మురుగాలు ఎంట పడతాయి ఆడపిల్లలు చూస్తుంటే. జాగ్రత్త ఉండాలి. అందుకని నీవా అందుకనేరా నీవు 6 గంటల నుంచి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలేవు కదరా. ఎళ్ళకు, కొడతారు ఆడలు తక్కువ లేరు ఈ మధ్య. ఆడలు పట్టి తప్పరేస్తారు వేసేసి దమ ఉతుకుతాడు, దెంకొని ఉరుకుతానే ఉండరు. నైట్ 2 o'clock నేను ప్రజలను కాపాడడానికి బయటికి వెళ్తాను. నువ్వు 3 గంటలకు వస్తాడు, 2 గంటలకు. మా కొడుకు కూరగాయలు అమ్ముతాడమ్మా. నీళ్ళు హైదరాబాద్ ఎక్కువ అయిపోతున్నాయి. మీరు ఆ నీళ్ళు తాకండి, కొంచెం నీళ్ళు గరం పెట్టుకొని తాగండి. గరం పెట్టుకొని తాగితే ఏమైనా మంచిగా అవుతారు. ఏమైనా రోగాలు నొప్పులు పోతాయి, వాత నొప్పులు ఏమైనా ఉంటారా అంటే ఇక్కడ మా అమ్మ ఆయుర్వేద మెడిసిన్ కూడా ఇస్తుంది కావాల్సిన వాళ్ళ వరకు. అంటే మీ మొగాలు చూసి జాతకం చెప్తుంది. మొగం చూసి చెప్తుంది జిల్లా బాబా నాకెందుకు. నువ్వు చాలా మంచిగా డబ్బు సంపాదించుకుంటావు. నువ్వు ఇంకొక ఇల్లు కడతావు. నీ కొడుకులను మంచిగా చదివిపిస్తావు. మంచిగా చదివి ఆ పిల్లలను అవి కరాటాలు బిరాటాలు చెప్పకు. మంచిగా మంచి తిండి పెట్టు, మంచి బట్టలు ఇప్పి మంచిగా చదువుకుంటారు పిల్లలు. చదువుకున్నాక వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. నా వల్ల ఎంతవరకు చేస్తూనే ఉన్నా. చెయ్యి, నేను చేసేదంత. నాకు 2 రోజుల నుంచి బాత్రూమ్ బదులే ఏమన్నా మందులు అంటే మందులా నీకు మందులు ఫస్ట్. అరే నీ కడుపు టైట్ అయిపోయిందిరా. ఏం తిన్నావు రాత్రి ఇంతకు? కాదురా, ఎందుకు ఇంత టైం ఉంది? ఏంలే, నేను 2 మెడిసిన్ రాసిస్తాను. అవి ఆగండి. అవి ఇంత జీలకర్ర ఇంత వామ అవి 2 దంచుకొని నీళ్ళు ఉడుకు నీళ్ళు వేసుకొని తాగు. మోషన్ సాప్ అవుతుంది. రోజుకి వస్తుందా, నైట్కి వస్తుందా, గట్టికి వస్తుందా, ఎలా వస్తుంది చెప్పాలి కదా. గట్టికి వస్తుందా అయితే నువ్వు గట్టి కూరలు తినకు, మెత్త కూరలు తిను. చారు, పప్పు చారు అవే తిను. టమాటా చారు, పప్పు చారు, పచ్చి పులుసు తినకు. ఫ్రై తినొద్దు. ఫ్రై తింటే అలా. అది చెప్పరా మంత్రము? నేనే చెప్తా. చెయ్యి మంత్రం వేస్తా. ఆ మంత్రం నా ఒక్కడికే తెలుసు. నేను ఒక్కడిని తెలుసు. ఏదో అనుకోకూడదు తెలుసు సార్. నా కడుపులో నుంచి తీసి నీకు ఇష్టం. కేసేసిన నీ కడుపులో కేసేసిన. మంత్రం ఫలించింది. మంత్రం ఫలించింది. శుభం పోయా. जीते रहो बेटा, जीते रहो. शुभम भैया